ఇప్పుడు అంబటి వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చెలో గుంటూరు అంటూ వైఎస్ఆర్సీపీ కాపు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ దశలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఉన్నారు. ధర్మశ్రీ గారు, అసలు ఎందుకు చెలో గుంటూరు అని పెట్టాలని అనుకున్నారు? ఒక రకంగా కులాన్ని కూడా ఇందులో రాజకీయం చేస్తున్నారని ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? ఈ కులాన్ని ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం కానీ, లేదంటే చంద్రబాబు ప్రభుత్వం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చేసినటువంటి పవిత్ర ప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డూపై చేసిన దుష్ప్రచారాన్ని కానీ ఎండగడుతున్నారని ఒకే ఒక్క ఉద్దేశంతో అంబటి రాంబాబుపై ఈరోజు అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ని బొక్కలో వేయడం జరిగింది. అది చాలా తప్పు. అది ఎందుకంటే ఈరోజు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రశ్నించడానికి పుట్టింది జనసేన అని అన్నారు. మరి ప్రశ్నిస్తే నువ్వేమో వాళ్ళు ప్రశ్నించుకున్నా ఈరోజు ప్రశ్నించిన వాళ్ళపై దొంగ కేసులు పెట్టడానికి నువ్వు ఆ పార్టీలో చేరావు. కూటమి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకు పవిత్ర ప్రసాదం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎంతో పవిత్రత సృష్టించినటువంటి లడ్డూపై దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది తప్పు అని సిట్టి నివేదిక ఇచ్చింది. ఎన్డీడీఐ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా అది మీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇది తప్పు, జంతువుల కొవ్వు ఎటువంటి కలవలేదని. నువ్వు రాజకీయం దొరికిపోయావు. అది అంతటినీ కూడా లేదు, ఇందులో కొన్ని రసాయనాలు కలిసాయి. ఆ రోజు జంతువులు కొవ్వు కలిసిందన్నావు, ఈరోజు రసాయనాలు కలిసాయి అని ఇలా మాట్లాడుతున్నావు. ఉంటే కలిసాయంటే చట్టపరంగా చర్య తీసుకోగానే ఇది ప్రశ్నించామని మాపై దుష్ప్రచారం చేసి దొంగ కేసులు పెట్టడం అంటే కాపులు అంటే పడదు, వైసీపీ అంటే పడదు. కాపులు అన్ని నిత్యం ఎప్పుడు అనదొక్కడమే నీకు జయంగా పెట్టుకున్నావు. ఆ రోజు తెలుగుదేశం పుట్టిన కాడి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే రంగాన్ని హత్య చేయడం కానీ, లేదు మా గత 2014, 2019 వరకు ముద్రగడపై హత్యా ప్రయత్నాలు చేయడం కానీ, ఈరోజు అంబటరాబాబుని ఏమో బొక్కలు వేయడం కానీ, అంటే కాపులు అంటే చేతగానే దీనిగా ఉన్నారా? అందుకనే ఈరోజు కాపులు అందరూ కూడా సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ మేము కుల రాజకీయాలు రెచ్చగొట్టే కార్యక్రమం చేయకూడదని ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు కుటుంబాన్ని హతమార్చాలని తెలుగుదేశం గుండాలు చేసినటువంటి ఎత్తుగడని, తెలుగుదేశం గుండాలు మొత్తం ఆఫీసుని ఇంటిని ధ్వంసం చేసిన విధానాన్ని మన కళ్ళారా చూసి ఆ కుటుంబాన్ని తోడుగా ఉందాం. చూస్తే పాపం రాంబాబు గారు జైల్లో ఉన్నారు, మీ కుటుంబం మీరు భయపడకండి అని ఆ పిల్లలకి భార్యకి వెళ్ళి భరోసా ఇవ్వాలి అని చెప్పి శాంతియుతంగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కాపు నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలు అందరం కూడా 300 వాహనాలతో పెద్ద ఎత్తున రేపు ఉదయం 6 గంటలు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకల్లా ఆ కుటుంబానికి చేరుకోవాలని రూట్ మ్యాప్ ఖరారు చేయడం జరిగింది. సహజంగా దాదాపు 300 కార్లతో బయలుదేరుతా అంటున్నారు. పోలీసులు అనుమతి తీసుకున్నారా, లేక ఈ వివాదాన్ని పోలీసులు అడ్డుకుంటే మరొకసారి రాజకీయంగా బెనిఫిట్ పొందే ప్రయత్నం ఏమైనా చేస్తారు? పోలీసులు అడ్డుకుంటారనేది అయితే ఎప్పుడో మనకి హాస్పిటల్లో మన వ్యక్తి బాగోలేదో పరామర్శించడానికి వెళ్తామండి, లేదా ఎవరో ఒకరు ఏదో పరంపదిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తామండి. దాని పోలీసు పర్మిషన్ అక్కర్లేదు కదా. అలాగే ఈరోజు మేము అందరం ఒకసారి బయలుదేరాం. విశాఖపట్నం నుంచి రేపు ఉదయం ఇక్కడ 6 గంటలకి, పాడేరు నుంచి ఉదయం 6 గంటలకి, లేదు అంటే చోడారం నుంచి 6 గంటలకి, నర్సీపట్నం నుంచి 6 గంటలు, అనకాపల్లి నుంచి 6 గంటలకి, అలా పాకిరాపేట చేరుకొని అక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అలాగా వెళ్తాం. అదేదో ర్యాలీ ప్రదర్శించడం, బల ప్రదర్శన కాదు. కేవలం అంబటి రాంబాబు కుటుంబాన్ని ఓన్లీ మీకు తోడుగా ఉన్నాం అనేది వాళ్ళకి భరోసా కల్పించడం కోసం వెళ్తున్నాం తప్ప ప్రభుత్వం మీద నినాదాలు చేయడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అది కాదు. ఆ కుటుంబానికి అండగా ఉందాం అనేది ఒకే ఒక విధానంతో, ఒకే ఒక నినాదంతో, అదే ప్రధానంగా అనుకొని మేము బయలుదేరడం జరుగుతుంది. ఇది మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాటలు బట్టి ఇది కేవలం ఒక రాజకీయ కక్షతో అంబటి రాంబాబు కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. అందులో భాగంగా వారిని అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్తాం. దీనికి సంబంధించి పోలీసుల అనుమతి అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.